Hi, welcome back. Hope you are doing well. Welcome to my MJ channel Kadapa. My dear students, today we are going to discuss about decimal fractions in fractions and decimal topics. Listen my dear students, జాగ్రత్తగా వినండి. మీకోసము ఈ టాపిక్ చాలా ఇంపార్టెంట్ టాపిక్. చాలా జాగ్రత్తగా వినాలి. Listen my dear students. Now discuss about decimal fractions. What are decimal fractions? డెసిమల్ ఫ్రాక్షన్స్ అంటే ఏంటండి? ఫస్ట్ డెసిమల్ ఫ్రాక్షన్స్ అంటే ఏంటంటే ఫ్రాక్షన్స్ ఇన్ విచ్ denominators are powers of 10. Denominators are powers of 10 are called decimal fractions. Very important. Fractions అనేటువంటి ఇక్కడ పవర్స్ ఆఫ్ టెన్స్ అంట. ఏది ఫ్రాక్షన్స్ ఆఫ్ డినామినేటర్స్ ఫ్రాక్షన్స్లో ఉండే డినామినేటర్స్ అనేవి ఎలా ఉంటాయంట? అవి పవర్స్ ఆఫ్ టెన్స్ని కలిగి ఉంటాయంట. పవర్స్ ఆఫ్ టెన్స్ని ఏంటి పవర్స్ ఆఫ్ టెన్స్ అంటే? ఫర్ ఎగ్జాంపుల్ మనము 1/10 రాసుకున్నామంటే 10 power 1 అని. దీన్ని ఎలా రాయొచ్చు మనము? 1/10 బికమ్స్ 0.1 అని రాస్తాం. నెక్స్ట్ 2/10 square. 10 square means 10 into 10, that is 10 into 10 means 100. That is equal to 2/100. 2/100 కింద పెట్టిన 0.02. నెక్స్ట్ 3/10 cube. 10 cube powers of 10. 10 cube is also powers of 10. 10 cube కూడా మనకు 10 యొక్క పవరే అవుతుందండి. చూడండి ఇక్కడ దీన్ని ఎలా రాయొచ్చు? 3/1000. 3/1000 means 0.003. 0.003 ఇట్లా ఎన్ని రాసుకుంటామండి. ఇప్పుడు చూడండి 0.03, 0.003, 0.02, 0.1 ఇవన్నీ ఏంటంటే డెసిమల్ నెంబర్స్ అండి. 0.003, 0.02, 0.1 దీస్ ఆర్ ఆల్ డెసిమల్స్. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే చూడండి, లిసన్, బాగా జాగ్రత్తగా వినండి. డోంట్ ఫర్గెట్. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. ఒకటి 5/10,000 అండి రాసుకున్నామండి. 5/10,000 దీన్ని ఎలా రాయొచ్చు మనము? 0.00005 అని రాసుకుంటాం. 0 1 2 3 రాసుకున్నాం. ఇలా రాసుకున్నప్పుడు వినండి, ఆఫ్టర్ పాయింట్ ఈ డిజిట్ ఏమంటాము? సెకండ్ డిజిట్ని ఏమంటాము? థర్డ్ డిజిట్ని ఏమంటాం? ఫోర్త్ డిజిట్ని ఏమంటాం? ఈ ఫస్ట్ డిజిట్ని మనం ఏమంటామంటే 1 దీన్ని ఏమంటామంటే 10th ప్లేస్ అంటాం. 10th ప్లేస్ మీన్స్ బై 10 అని. 10th ప్లేస్, నాట్ 10th ప్లేస్, 10th ప్లేస్. నెక్స్ట్ సెకండ్ డిజిట్ ఉంది కదా అక్కడ, ఆఫ్టర్ పాయింట్ సెకండ్ డిజిట్, దట్ ఈస్ 100th ప్లేస్. That means 1/100. That is 100th place. Next third ఉంది కదా, third digit 1 2 3, third digit after point third digit 1 2 3, that is 1000th place. Thousands place. It can be written as 1/1000. This is a 10,000th place. 5 is in 10,000th. 10,000th place. That is a 10,000th place, not 1000th place. Dear students, keep in mind, మనం మామూలుగా అయితే మనం ఏం రాస్తామంటే 10th ప్లేస్, 100th ప్లేస్, 1000th ప్లేస్, 10,000 ప్లేస్ అని రాస్తాం.
కానీ డెసిమల్స్లో ఏం రాస్తామంటే ఆఫ్టర్ పాయింట్ ఫస్ట్ డిజిట్ ఈజ్ టెన్స్ ప్లేస్, సెకండ్ డిజిట్ ఈజ్ హండ్రెడ్స్ ప్లేస్, థర్డ్ డిజిట్ ఈజ్ థౌజండ్స్ ప్లేస్, ఫోర్త్ డిజిట్ ఈజ్ 10,000 ప్లేస్. ఇలా రాసుకుంటా పోతాం. వినండి, ఇప్పుడు మనము కన్వర్ట్ చేస్తాం కొన్ని నెంబర్స్ని. కన్వర్ట్ డెసిమల్స్ ఇంటూ వల్గర్ ఫ్రాక్షన్. కన్వర్ట్ decimals into vulgar fraction. Very important. Keep in mind. Listen, my dear students. First one is a 0.57 is there. 0.57. దీన్ని మామూలుగా ఎలా రాస్తామంటే వినండి. ఫస్ట్ లిజన్. దీన్ని ఎలా రాస్తామంటే ఆఫ్టర్ పాయింట్ 2 digits is there. After point 2 digits, it is multiplied and divided by 100 అని. 1 digit ఉంది అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ 1 digit నెంబర్ తీసుకుందాం. ఇక్కడ 0.7 ఉంది అనుకున్నాం. ఆఫ్టర్ పాయింట్ 7 is there. Only 1 digit is there. At the same time 1 means 1 by, that means a tens place. After point first digit is tens place. So that is equal to 1 by 10 అని. దీన్ని కూడా అలాగే రాసుకుంటే ఎలా రాసుకుంటామండి? 7/10 అని రాసుకుంటాం డైరెక్ట్గా. ఇక్కడ మనం ప్రీవియస్ మనం ఏం చెప్పుకున్నామంటే 5 ఉంటే మనం ఏం రాసుకున్నాం? 5/10,000 రాసుకున్నాం. 5/10,000. ఇక్కడ చూడండి మనం ఏం చేస్తున్నాం? 2 digits ఇస్తే ఫస్ట్ డిజిట్ మీన్స్ 1/10, 1/100 అని. ఇప్పుడు ఓవరాల్గా రాసుకుంటే మనం ఏం రాస్తామంటే 57/100 అని రాస్తాం. దిస్ ఈస్ అ వల్గర్ ఫ్రాక్షన్. థర్డ్ ఇలా రాసుకున్నాం. 3 digits ఇస్తే 3 digits means 2/1000. 3 digits ఇస్తే 72/1000. క్యాన్సిల్ చేసుకోవచ్చు. 4 18s 4 250s. అగైన్ 2 9s 2 125s. ఓవరాల్గా మనము 9/125 అని రాసుకోవచ్చు. 9/125 అని రాసే ఛాన్సెస్ ఉన్నాయి. లిజన్ మై డియర్ స్టూడెంట్స్, ఈ డెసిమల్ ఫ్రాక్షన్స్లో మనము అడిషన్స్, సబ్ట్రాక్షన్స్, మల్టిప్లికేషన్స్, డివిజన్స్ ఎలా చేస్తామో నేర్చుకున్నాం. ఇప్పుడు వెరీ ఇంపార్టెంట్. మనకు చాలా ఈజీగా ఉంటాయి ఇవి. జాగ్రత్తగా వినండి. కొన్ని ఎగ్జాంపుల్స్ మాత్రమే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మిగతాటన్నీ మీరు ఇంట్లో చూసుకోండి. Listen, my dear students. First, addition. Second, subtraction. Addition ఎలా చేయాలి, సబ్ట్రాక్షన్ ఎలా చేయాలి? ఈజీ. సేమ్ మెథడ్. అడిషన్, సబ్ట్రాక్షన్ సేమ్ మెథడ్. ఎలా చేస్తాం? 1.72 ప్లస్ 1.324 అని ఉందండి. ఈ నెంబర్స్ని మనము యాడ్ చేయాలి. యాడ్ చేసేటప్పుడు మనం ఎలా రాసుకుంటామంటే చూడండి, పాయింట్ ఉంది, ఇక్కడ పాయింట్ ఉంది. దీన్ని ఎలా రాసుకోవాలి? రాసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా రాసుకోండి. 1.72 మనం మామూలుగా నెంబర్స్ రాసేటట్లు ఇలా రాసుకోవద్దండి. 1 3 2 4 అని ఇలా రాయొద్దండి. రాసుకున్నా కూడా పాయింట్స్ మాత్రం సేమే ఉండాలి. ఇక్కడ ఏం లేకపోతే 0 వేసుకోండి. 4 4 2 + 2 4 7 + 3 10 3.044. దట్ ఈస్ ఆన్సర్. అలా కాకుండా ఇంకొకసారి మనము కొంచెం డిఫికల్ట్గా వస్తే 1.2 ప్లస్ 3.0 ప్లస్ 4.0724 ఇలా వచ్చాయండి. ఇలా వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం? 3.0 పాయింట్స్ అన్ని వరుసగా వేసుకోవాలి. పాయింట్స్ అన్ని వరుసగానే ఉండాలి. 1.02 సెకండ్, థర్డ్ 4.0724 ఇలా రాసుకుంటాం. రాసుకొని దీనికి స్ట్రైట్గా 0 0 0 0 0 వేసుకుంటాం. వేసుకొని 4 2 9 0 8 ఇలా యాడ్ చేస్తాం. చాలా ఈజీగా ఉంటుంది.
ఇలా యాడ్ చేస్తే చాలా ఈజీగా ఉంటుంది. సబ్ట్రాక్షన్ ఆల్సో సేమ్, డూ లైక్ దట్. ఎలా -1.0 ఇలా ఉందండి. 3.02ని 1.0 సబ్ట్రాక్ట్ చేస్తే 1.0 ఈజ్ నథింగ్ బట్ 1 ఓన్లీ. 1.0 ఈజ్ నథింగ్ బట్ 1 ఓన్లీ. ఇట్ కెన్ బి డన్ యాజ్ 3.02 సబ్ట్రాక్షన్ 1 -1 0 0 ఇలా రాసుకుంటాం. 2లోంచి 0 పోతే 2, 0లోంచి 0 పోతే 0, 3లోంచి 1 పోతే 2. 2.02 దట్ ఈస్ ఆన్సర్. దట్ ఈస్ ఆన్సర్. ఇలా మనము చేసుకునే ఛాన్సెస్ ఉన్నాయి. నెక్స్ట్ మల్టిప్లికేషన్ చూడండి. ఇట్స్ వెరీ 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 ఇంపార్టెంట్ టాపిక్, మల్టిప్లికేషన్స్ అండ్ డివిజన్స్ అనేవి. మల్టిప్లికేషన్ ఫస్ట్ వీ హ్యావ్ టు డిస్కస్ అబౌట్ మల్టిప్లికేషన్స్. ఎలా చేస్తాం ఫస్ట్ మల్టిప్లికేషన్ చేసేటప్పుడు ఒకసారి బాగా వినండి. టెన్స్తో 10, 100, 1000, 10,000, lakhs, 10 lakhs ఈ నెంబర్స్ చేసేటప్పుడు ఎలా చేంజ్ అవుతుందో చూస్తాం ఇప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ వీ హ్యావ్ టు టేక్ 1 డెసిమల్ నెంబర్ ఇంటూ 10 అండి. వెరీ 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 ఇంపార్టెంట్, కీప్ ఇన్ మైండ్. కొంచెం జాగ్రత్తగా వినండి. ఇక్కడ మల్టిప్లై చేసేటప్పుడు వినండి, పాయింట్ అనేది డెసిమల్ ఫ్రాక్షన్స్లో ఈ డెసిమల్ నెంబర్లో ఉండేటువంటి పాయింట్ అనేది మల్టిప్లై చేసేటప్పుడు వేటితో మల్టిప్లై చేసేటప్పుడు 10తో కావచ్చు, 10, 100, 1000, 10,000 వీటితో మల్టిప్లై చేసేటప్పుడు ఫార్వర్డ్ జంప్ చేస్తుందండి. విత్ రెస్పెక్ట్ టు నెంబర్ ఆఫ్ జీరోస్. ఫర్ ఎగ్జాంపుల్ in 10 only 1 0 is there. ఓన్లీ 1 0 ఉంది కాబట్టి 1 స్టెప్ మాత్రమే ముందుకు జంప్ అవుతుందండి. 1 స్టెప్ మాత్రమే ముందుకు జంప్ అవుతుంది. అంటే దీన్ని ఎలా రాయొచ్చు అంటే 10.2 అని రాయొచ్చు డైరెక్ట్గా. నో మల్టిప్లికేషన్ చేయాల్సిన అవసరమే లేదండి. ఇక్కడ మల్టిప్లికేషన్ చేయకుండా మనము ఆన్సర్ చేసేయచ్చు. లిజన్, ఇంకొక విషయం ఇక్కడ చూడండి. పాయింట్ ఇక్కడ ఉంది 100, 2 zeros ఉన్నాయి అంటే 100తో మల్టిప్లై చేస్తుంది. 2 zeros అంటే పాయింట్ 2 స్టెప్స్ వేస్తుందండి. ఎలా 1 step 2 steps 1 step 2 steps. అప్పుడు ఏమవుతుంది, మరి ఈ జీరోస్ అనేటివి ముందున్నా కూడా దానికి వాల్యూ లేదు కాబట్టి దీన్ని మనము తీసేసాం. కీప్ ఇన్ మైండ్. నెక్స్ట్ 3 zeros is there. 3 zeros is nothing but 3 steps. 3 zeros is nothing but 3 steps. 1 step 2 steps 3 steps. 1 step 2 steps 3 steps అంటే పాయింట్ ఇక్కడికి వస్తుంది అన్నమాట. అంటే చూడండి 324 is the direct answer. ఇక్కడ కూడా చూడండి 10తో మల్టిప్లై చేస్తున్నాం. 1 0 ఉంది. 1 0 మీన్స్ 1 స్టెప్ అండి. 32.4. ఇక్కడ చూడండి 3 zeros ఉన్నాయి. 3 zeros ఉన్నాయంటే 3 స్టెప్స్ రావాలా. 1 2. ఇంకో ఇక్కడ డిజిట్ లేదు కదా. డిజిట్ లేకపోతే మనం ఏం చేస్తాం, 0 వేసుకుంటాం. 0 వేసి ఒక స్టెప్ మనము ముందుకు వేసే ఛాన్సెస్ ఉన్నాయి. 0 ఇక్కడ ఏ డిజిట్ లేకపోతే మనకు 3 zeros ఉన్నాయి కాబట్టి 3 zeros మీన్స్ 3 స్టెప్స్ రావాలా కాబట్టి ఖచ్చితంగా మనం ఏం చేస్తామంటే 1 0 అనేది యాడ్ చేసుకుంటాం. అప్పుడు ఏమవుతుంది 30,420 అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ కూడా చూడండి 1 స్టెప్ వచ్చిందండి. 1 0 1 స్టెప్ వచ్చింది. వాట్ అబౌట్ 2 zeros అంటే ఇక్కడ మనం 2 zeros యాడ్ చేసుకుంటామండి. 2 steps 3 steps అంటే 3,04,020 వస్తుంది. దట్ ఈస్ ఆన్సర్. డియర్ స్టూడెంట్స్,
ఈ విధంగా మనము మల్టిప్లికేషన్ చేసుకోవచ్చు. ఇంకా మనము ఇది అడ్వాన్స్డ్గా మనం ఇంకా మల్టిప్లికేషన్ ఎలా చేయాలో నెక్స్ట్ వీడియోలో చెప్తాను. మై డియర్ స్టూడెంట్స్, ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీకు నా ఛానల్ ఎంజే అకాడమీ కడప ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మై డియర్ స్టూడెంట్స్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దండి. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. మీ ఓబ్లే సార్ మీకోసం ఎప్పుడు కూడా ప్రతి డౌట్ చెప్పడానికి రెడీగా ఉంటాడు. థ్యాంక్ యూ వెరీ మచ్.